సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. హైదరాబాద్ లో ఉన్న రవీంద్ర భారతి లాంటి కళాక్షేత్రాన్ని కూడా పాలకొల్లులో నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 4వ జాతీయ తెలుగు లఘు చలనచిత్ర పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, ఈ కళలకు కళాకారులకు పుట్టినటువంటి పాలకొల్లు వారసత్వాన్ని భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారికి కూడా అందజేయాలనేటువంటి ఆలోచనతోటి మన ముత్యాల శ్రీనివాస్ గారు అదేవిధంగా వాళ్ళ యొక్క మిత్రులు అందరూ కూడా కలిసి ఈ యొక్క లఘు చిత్ర పోటీల కార్యక్రమాన్ని ఈరోజు కాదు గత 4 సంవత్సరాల నుంచి మరి వరుసగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం. అందుకు ఏదైతే ఈ యొక్క నిర్వాహకులందరికీ కూడా పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇటువంటి లఘు చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మంచి సమాజాన్ని చైతన్యపరచడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సామాజికమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వెలికి తీసి వాటికి పరిష్కారాన్ని కూడా చూపడం ఈ షార్ట్ ఫిలిమ్స్లో నేను కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మరి అటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక సామాజిక బాధ్యతను మనకు గుర్తు చేయడంతో పాటు మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని వినోదాన్ని కూడా ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇవ్వడాన్ని కూడా మనందరం కూడా గమనించాం. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా లైఫ్ అంతా కూడా బిజీ అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా స్ట్రెస్తో మనందరం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి సమయం లేకుండా జీవితం గడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా కొంత విరామ సమయం దొరికినప్పుడు, అంటే కారులో వెళ్తున్నప్పుడు లేకపోతే ఎక్కడైనా చిన్న సమయం మనకు దొరికితే అటువంటి ఆ తక్కువ సమయంలో ఈ నిడివి తక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క లఘు చిత్రాలని ఆహ్లాదకరమైనగా మనం చూడడం ద్వారా మన మనస్సు అంతా కూడా తేలికవుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మరి అదేవిధంగా ఏదైతే మంచి సృజనాత్మక కూడా, ఎందుకంటే చాలామంది తనలో ఉన్నటువంటి ప్రతిభ ఏదైతే ఉందో ఆ ప్రతిభ ఆ సృజనాత్మకమైనటువంటి శక్తిని ఆయన యొక్క ఆలోచనలన్నింటినీ కూడా వెలికి తీయడానికి కూడా ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.